ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ వీడియోలో మరీ ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఒక గోప్యమైన విషయం. ఈరోజు మీ పేరు ఎవరో మనసులో పదే పదే వినిపిస్తోంది. మీరు ఊహించని వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు. మీరు మర్చిపోయిన ఒక సంఘటన ఈరోజు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. మీరు ఇది సాధారణ విషయం కాదు, కానీ ఇది సాధారణమైన విషయం కాదండి. ఈరోజు ఒక రహస్యం బయటపడబోతోంది. ముఖ్యంగా ఈ రహస్యం మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరు ఆలోచిస్తున్నారు? ఏ రహస్యం బయటపడబోతోంది? అది మీకు మంచిదా లేదా ప్రమాదమా? ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సింహరాశి వారు అంటే ఆకర్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఇతరుల దృష్టిని వెంటనే ఆకట్టుకునే శక్తి ఉంటుంది. గౌరవం కోరుకునే మనసు కూడా ఉంటుంది. అందుకే చాలామంది మీ గురించి బయటకు చెప్పకపోయినా లోపల ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు మీ మనసులోని విషయాలను అందరికీ చెప్పరు. మీ యొక్క నిజమైన భావాలను దాచిపెడుతూ ఉంటారు. ఈరోజు బయటపడే రహస్యం కూడా ఇదే. దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీ మనస్తత్వంలో సామాన్యంగా ఎవరికి ఏ విషయాన్ని చెప్పుకోరు. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో గత కొంతకాలంగా ఒక వ్యక్తి మీతో దూరంగా ఉన్నారు. ఒక విషయం స్పష్టంగా తెలియకపోవడం, ఒక సంఘటన మీ మనసులో ఇంకా అలానే ఉంది. కొంతమందికి ఇది పాత ప్రేమ, ఒక అపార్థం కూడా కావచ్చు. ఒక చెప్పని నిజం కూడా అయి ఉంటుంది. ఇవన్నీ ఇప్పటి వరకు దాచబడి ఉన్నాయి. కానీ ఈరోజు అవి బయటపడే సమయం వచ్చింది. అయితే ముఖ్యమైన విషయం, ఈరోజు బయటపడబోయే రహస్యం ఏమిటి అనే దాని గురించి మీ మనసులో ఇప్పటికే సందేహం ఏర్పడి ఉండవచ్చు. అయితే ఇది మొదటిగా ఒకరికి ఏంటంటే, కొందరికి ఒక పాత వ్యక్తి, గతంలో ఉన్న ఒక వ్యక్తి మీ గురించి ఇంకా ఆలోచిస్తున్నాడు. ఆమె లేదా అతను ఎవరైనా కావచ్చు, మీతో మళ్ళీ మాట్లాడాలి అని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే మీరు గంభీరంతో వారిని ఏమైనా అన్నారంటే మళ్ళీ బాధపడవలసి ఉంటుంది అనే ఆలోచనతో కావచ్చు. లేదా గత కొంతకాలంగా కొన్ని విషయాల్లో మీరు సీరియస్గా ఉంటున్నారు అని తెలిసి కావచ్చు. వారు ముందుకు రాలేకపోతున్నారు. కానీ ఈరోజు వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడాలి అనే ఉద్దేశం కూడా కావచ్చు. అలాగే మరి కొందరికైతే ఇది ప్రేమ విషయంలో ఉంటుంది. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మీపై అనేక రకాలైనటువంటి భావాలు కలిగి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మీకు నేరుగా వచ్చి చెప్పడానికి కొన్ని విధాలుగా సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఈరోజు ఆ విషయం మీకు పూర్తి వివరణగా వారు కొంత సమయాన్ని తీసుకుని చెప్పే అవకాశం కూడా చాలా బలంగా ఉందనే చెప్పాలి. అయితే మరి మూడవ అంశం ఏంటంటే, ఒక దాచిన నిజం, మీకు సంబంధించిన ఒక విషయం ఎవరో దాచిపెట్టారు. అది ఒక మాట, ఒక నిర్ణయం, ఒక సంఘటన ఏదైనా కావచ్చు. అది ఈరోజు మరి మీరు ఊహించని సమయంలో మరి ఇది బయటపడే అవకాశం ఉంది. మరి నాలుగవ విషయం ఏంటంటే, మీ గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, మీరు అనుకుని ఒక వ్యక్తి మీ గురించి మూడో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మీపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమైన విషయం, ఈ యొక్క రహస్యం బయటపడిన తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి, మీరు ఊహించినటువంటి, ఇప్పటి వరకు ఆశించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మలుపు మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. కానీ మీరు ఇప్పటి వరకు కూడా మరికొన్ని విషయాల్లో మీ చుట్టూ ఇన్ని విషయాలు జరుగుతున్నాయా అని తెలియక ఆలోచించారు అని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అయితే ముఖ్యంగా ఇలా జరగడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ఇలా జరగడానికి మీరు గతంలో జరిగిన ఒక సంఘటన, మీరు చెప్పని ఒక మాట, ఒక వ్యక్తి మీపై ఇంకా భావాలు కలిగి ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరికో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అని మీకు తెలియకపోయినా వారికి తెలుసు. అందువలనే ఇది బలమైన కారణాల చేత జరుగుతుంది. మరి ఇప్పుడే జరగడానికి మరి ప్రధానమైనటువంటి కారణం ఏమైనా ఉందంటే, దీనికి మాత్రం ముఖ్యమైన కారణం గ్రహస్థితి అనే చెప్పాలి. ఈరోజు గ్రహస్థితి ప్రత్యేకంగా ఉంటుంది. చంద్ర ప్రభావం భావోద్వేగాలు బయటపడటం, శుక్ర ప్రభావం ప్రేమ సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది.
ఈ రెండు కలిసి మరి దాచిన విషయాలను బయటకు తీసుకువస్తా ఉండడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే దీనివల్ల మీ జీవితంలో అనేక రకాలైనటువంటి లాభ నష్టాలు అయితే ఉన్నాయి. మొదట లాభాలు చూస్తే ముఖ్యంగా నిజం బయటపడడం, మరి సంబంధాల్లో మరి ఇప్పటి వరకు లేని స్పష్టత కలగడం, ఒక కొత్త ప్రారంభం, ఇవన్నీ కూడా మీకు ఊహించినటువంటి లాభాలుగా ఉంటాయి. మరి ఈరోజు బయటపడే ఈ యొక్క విషయం వల్ల కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే కొంత బాధ కలగడం, ఒక నిజం మీకు షాక్ ఇవ్వడం, ఒక సంబంధం మారిపోవడం, ఇవన్నీ కూడా మీకు ఊహించని విధంగా కొంత నష్టాన్ని, షాక్ని అయితే కలిగించినప్పటికీ దీనికన్నా కూడా లాభాలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. వాటి వల్ల మీ జీవితంలో చాలా మంచి మార్పులు కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మీకు కొన్ని లాభాలు కలగాలంటే తప్పకుండా మీరు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలు పాటించినట్లయితే మరి మీకు రావాల్సినటువంటి కొన్ని లాభాలు అనేవి అతి త్వరగా రావడం, మీకు మంచి జరగడం కూడా జరుగుతుంది. అయితే అందులో మొదటిగా చూసుకున్నట్లయితే కనుక మరి ఈరోజు వినే విషయాన్ని వెంటనే నమ్మకండి. భావోద్వేగంగా ఏమాత్రం కూడా స్పందించకండి. ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. అలాగే ముఖ్యంగా కొన్ని పరిహారాలు ఏంటంటే, ఉదయం ప్రశాంతంగా మీరు నమ్మిన దేవుని స్మరించుకొని కొంత చిన్న పూజలాగా చేయడం చాలా మంచిది. అలాగే ఎవరితోనూ మంచిగా, ఎవరితో ఒకరితో ఖచ్చితంగా మంచిగా మాట్లాడండి. అలాగే ఎరుపు రంగు మితంగా వాడండి. ఎక్కువగా వాడినట్లయితే మీపై నెగిటివ్ ప్రభావాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇలా చేసినట్లయితే ఇవి మీకు మంచి శాంతి కలిగించి అనుకున్న పనులు జరిగేలా చేస్తాయి. సింహరాశి వారికి ఈరోజు మరి సాధారణమైనటువంటి రోజు కాదు. ఇది ఒక రహస్యం బయటపడే రోజు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే రోజు. మీరు ఈరోజు తెలుసుకునే విషయం మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి రహస్యం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది. ఆ నిజం మీ జీవితాన్ని మార్చగలిగే శక్తి కూడా కలిగి ఉంటుంది. ఈరోజు ఆ నిజాన్ని మీరు ఎలా స్వీకరిస్తారో అదే మీ యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఇలా మీ జీవితంలో కొన్ని ఊహించని విషయాలు జరగబోతున్నాయి. మరి ఇదంతా కూడా గ్రహస్థితి ప్రకారం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.